దొంగతనాలకు పాల్పడుతున్న పల్లెపు విష్ణువర్ధన్ అనే దొంగను రొంపిచెర్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో చెల్ల అంజమ్మ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉన్న సుమారు 11 లక్షలు విలువ చేసే 14 సవర్ల బంగారము 30,000 నగదును చోరీ చేశారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన పల్లపు విష్ణువర్ధన్గా గుర్తించారు పోలీసులు. గతంలో కూడా మన ఐనవోలు పోలీస్ స్టేషన్ లో కూడా 16 బైకులు ఈ మధ్య కాలంలో రికవరీ చేసి ఒక దాదాపు అది కూడా 10-15 లక్షల ప్రాపర్టీని మనం విక్టిమ్స్ కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా సబ్ డివిజన్ మొత్తంలో దాదాపు 60% అంటే 100 రూపాయలు పోతే 60 రూపాయలు విక్టిమ్స్ కి మనం రికవరీ చేసి ఇస్తా ఉన్నాం. మంచిగా మా వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు. మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు కోటప్పకొండ తిరునాళ్ళు ఉంది 26వ తారీఖున. దానికి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్ చేస్తా ఉన్నాం. కోటప్పకొండను కూడా మరి బాగా చేయాలని చెప్పేసి ఇది బహుశా నాకు 4వ 5వ తిరునాళ్ళు అవుతుంది. మరి ఆ అవకాశం మనకి కోటయ్య స్వామి ఇచ్చినందుకు ముందుగా మనం ఆ దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి. అంటూ మరి ముఖ్యంగా నాకు ఒక 5వ బంధువు